అందరికీ నమస్కారం. ఈరోజు మనము వానాకాలంలో మన రైతులు రైతులు వారి యొక్క సీజన్ సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో రైతులకి సీజన్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు మనకి విత్తనాలు కానీ, అదేవిధంగా ఎరువులు కానీ అనేది ముఖ్యమైన ఇన్పుట్స్. సో ఆ ఇన్పుట్ సంబంధించిన ఇది నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా ఎరువులు రైతులకు సకాలంగా అందించడానికి మనకి ముఖ్యమైన ప్రయత్నం అనేది చేయాల్సి వస్తుంది. సో దీంట్లో భాగంగా మనము మన జిల్లాలో ప్రత్యేకించి మనము వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అదేవిధంగా మనకి విత్తనాలు సంబంధించిన రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా ఎక్కడైనా స్ప్యూరియస్ సీడ్ లేకుండా చూడడానికి ప్రత్యేకించి మన జిల్లా స్థాయిలో పోలీస్ అధికారులతో పాటు మన వ్యవసాయ శాఖ అధికారులతో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన ప్రతి ఒక్క మండల్లో మండల వ్యవసాయ అధికారులు వారు సీడ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. సో వారికి కూడా ఈ షాప్స్లో తనిఖీ చేసుకొని రైతులకి నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా ఎరువులు అందించడానికి ఎవరైనా దీంట్లో స్ప్యూరియస్ సీడ్ ఎక్కడైనా దొరికితే వారిపైన చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోమని ఆదేశం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈరోజు మన చోటుపల్లి మండలంలో నేను ఈ ధనలక్ష్మి డీలర్ షాప్కి విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ముఖ్యంగా నారాయణపూర్ మండలంలో మనము క్రాపింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎక్కువగా మన దగ్గర ప్యాడీతో పాటు కాటన్ కూడా వేయడం జరుగుతుంది. సో ఈరోజు మనము ప్యాడీ సంబంధించిన కూడా సఫిషియెంట్ స్టాక్ అందుబాటులో ఉంది. అదేవిధంగా పత్తి సంబంధించిన కూడా ప్యాకెట్ మనము వెరైటీ వారీగా పరిశీలించడం జరిగింది. సో ఈరోజు ఈ షాప్లో కూడా మనకి సఫిషియెంట్లో అందుబాటులో ఉంది. సో 3,300 ప్యాకెట్స్ ఈరోజు అందుబాటులో ఉన్నాయి. సో సేల్స్ అయితే ఇప్పటివరకు ఇంకా వర్షం పడలేదు కాబట్టి సేల్స్ అనేది కొంచెం తక్కువనే ఉన్నాయనేది తెలిసడం జరిగింది. కాబట్టి మన జిల్లాలో ఇప్పుడు ఎస్పెషల్లీ మన చోటుపల్లి మండలంలో అయితే విత్తనాలు కానీ, ఎరువులు కానీ సఫిషియెంట్గా రైతులకి సరిపడే విధంగా అందుబాటులో ఉన్నాయి. సో ఇదే మనము రైతులు కూడా ఈ మీ ద్వారా కోరేది కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాము. విత్తనాలు ఎప్పుడైతే వారు కొనుగోలు చేస్తారు, సో వారు కూడా ఎవరైతే లైసెన్స్ డీలర్స్ ఉంటారో, ఆథరైజ్డ్ ప్రిమైసెస్ ఉంటాయి, అక్కడ నుంచి కొనుగోలు చేస్తే బాగుంటుంది. అది ఒకటి మెసేజ్ మీరు కూడా రైతులకి తెలియచేయాలి. రెండో అంశం ఏంటంటే రైతులు ఎక్కడైనా విత్తనాలు కొనుగోలు చేసినా, ఎరువులు కొనుగోలు చేసినా వారు తప్పకుండా రసీద్ అనేది తీసుకోవాలి. సో రసీద్ తీసుకొని వారు సీజన్ అయ్యే వరకు వారు రసీద్ ముందుకు పెడితే ఎక్కడైనా వారికి ఇబ్బంది వచ్చినట్లయితే మనం ఆ రసీద్ ద్వారా ఎవరి దగ్గర నుంచి వారు కొనుగోలు చేశారు వారిపైన యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి రైతులు తప్పకుండా రసీద్ తీసుకొని కొనాలని రైతులు కూడా మనవి. సో ఈ తనిఖీ అనేది మనం ప్రతి ఈ సీజన్లో సోయింగ్ అయ్యే వరకు కూడా కొనసాగుతామనేది మీ ద్వారా తెలియజేస్తాం. ఇప్పటివరకు అయితే దొరకలేదు, బట్ ఎక్కడైనా దొరికితే మాకు స్పెషల్ మేము పోలీస్ సిబ్బందితో, మన వ్యవసాయ సిబ్బందితో కూడా సమాచారం తీసుకొని తప్పకుండా తనిఖీ చేస్తాము. దొరికితే మాత్రం వారి పైన చట్టం ప్రకారంగా చర్యలు అయితే ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.